హాయ్ హలో అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే కనుక కెనడాలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలన్నది మాత్రం ఈ వీడియోలో షేర్ చేస్తాను. ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ అయితే చాలా ఉంటాయి. ముఖ్యంగా దాంట్లో మనం నడిచి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఫాలో అవ్వాలన్నది మాత్రం ఈ వీడియోలో మీకైతే షేర్ చేస్తా. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అన్న బటను తప్పకుండా ప్రెస్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ కోసం. మనం నడిచెళ్ళేటప్పుడు అయితే ముఖ్యంగా రోడ్డుకి ఇటు సైడు ఇలాంటి బాక్స్ అయితే ఉంటుంది. దీని దగ్గర ఆ యారో ప్రెస్ చేయాలి. ఆ యారో ప్రెస్ చేసినప్పుడు అలా రెడ్ లైట్ బటన్ వెలుగుతుందనమాట. ఆ వెలిగినప్పుడు అక్కడ సిగ్నల్స్ దగ్గర తెలుస్తుంది పర్టికులర్ పర్సన్స్ నడవడానికి ఉన్నారు అనేసి. ఆ సిగ్నల్ తెలిసినప్పుడు మాత్రం కొంచెం సేపటికి మనకి అక్కడ దూరంగా రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, అది వాక్ సింబల్ కింద మారుతుంది అనమాట. ఆ మారే వరకు మనం అక్కడ పర్సన్స్ వెయిట్ చేస్తున్నారు కదా, ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసి మనకి ఆ పర్సన్ వాక్ సింబల్ వచ్చినప్పుడు మాత్రమే మనం రోడ్ క్రాస్ చేయాలి. ఇక చూసారు కదా, చాలా దూరం వరకు ఎలాంటి కార్స్ అయితే రావట్లేదు. చూసారు కదా, చాలా దూరం వరకు ఎంటీగా ఉంది రోడ్డు. ఇలా ఎంటీగా ఉంది కదా, ఆ రెడ్ లైట్ బ్లింక్ అవుతున్నా సరే ఒక అమ్మాయి అయితే పరిగెట్టింది. ఆ అమ్మాయి వెనక వీడియో తీసుకుంటూ నేను కూడా పరిగెట్టాను. యాక్చువల్గా అయితే ఇలా అస్సలు చేయకూడదు. ఆ వాక్ సింబల్ వచ్చిన తర్వాతే మనం వాక్ చేయడానికి రోడ్డు క్రాస్ చేయాలి, అంతే తప్ప ఇలా అయితే చేయకూడదు. నేను కూడా వీడియో తీయడానికి చూపించడానికి మాత్రమే నేను చేశాను. ఇంకా రెడ్ లైట్ బ్లింక్ అవుతానే ఉంది, కానీ నేను మళ్ళీ చూపిస్తున్నాను. చాలా దూరం నుంచి కార్స్ అయితే రావట్లేదని మాత్రమే క్రాస్ చేసాం. ఇలా అయితే ఎవరూ చేయొద్దనే చెప్తాను. నేను జస్ట్ వీడియో కోసమే చేశాను. ఇది 4 రోడ్స్ ఉన్న దగ్గర మీకు క్లియర్గా చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇందాక అది మా అపార్ట్మెంట్ ముందు చిన్న స్ట్రీట్లో అనమాట, కానీ మెయిన్ రోడ్ మీద అయితే ఇట్లా క్లియర్గా ఉంటుంది. ఇందాక క్రాస్ చేసినట్టు అస్సలు కుదరదు. మెయిన్ రోడ్ కదా ఇది, చూసారు కదా లైన్స్ వేసి ఉన్నాయి, ఇట్లా క్లియర్గా ఉంటుంది. ఇదిగో రెడ్ లైట్ బ్లింక్ అవుతూనే ఉంది. ఇక్కడైతే వీడియో క్లియర్ వచ్చింది. ఇలా రెడ్ లైట్ బ్లింక్ అవుతున్నంతసేపు మనం ఆగి తీరాలి. ప్లస్ ఇక్కడ కూడా మనం యాజ్ యూజువల్గా ఇందాక ప్రెస్ చేసినట్టు మనం యారోని ప్రెస్ చేయాలి. ఇందాక చిన్న స్ట్రీట్ కాబట్టి యారో ఒకలా ఉండింది, ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ యారో అయితే సేమ్ రెడ్ లైట్ వెలుగుతుంది, అట్లానే ఉంటుంది. చూసారు కదా, ఆ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, అక్కడ పర్సన్స్ వెయిట్ చేస్తున్నారు. మనం ఇటువైపు ఉన్న వాళ్ళు ఈ యారోని అయితే ప్రెస్ చేయాలి. పైన రెడ్ లైట్ వెలుగుతుంది. ఆ వెలిగినప్పుడు కొంచెం సేపటికి మనకి వాక్ అని పర్సన్ సింబల్ వస్తుంది, అప్పుడైతే మూవ్ అవ్వాలి. ఇటువైపు వాళ్ళు ఇటువైపు, అటువైపు వాళ్ళు అటువైపు వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేయాలి కూడా. ఇన్ కేస్ మనం టైం ఇస్తాడు 30 సెకండ్స్. ఆ 30 సెకండ్స్లో మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోతే కనుక తప్పకుండా కార్లు ఆగుతాయి, కానీ అలా ఎప్పుడు చెయ్యకపోవడమే బెటర్. ఇదిగో వాక్ సింబల్ వచ్చింది కదా, ఈ వాక్ సింబల్ వచ్చినప్పుడు మనం వాక్ చేసుకుంటూ ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు ఇటు మూవ్ అవ్వాలి. ఇక్కడైతే ఆ వాక్ సింబల్ వచ్చిన 5 సెకండ్స్ వరకు ఎలాంటి టైం రాదు. 25 సెకండ్స్ నుంచి అయితే టైం చూపిస్తుంది కదా, ఇలా ఈ 25 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి యాజ్ యూజువల్గా ఆ రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతాం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇటో అటో నడిచేవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా యారో సింబల్ అయితే ప్రెస్ చేయాలి. అటు సైడ్ ఉన్న కార్లు అయితే మూవ్ అవుతున్నాయి. ఇంత పెద్ద రోడ్డు కదా, నాకు కొంచెం అయితే వీడియో తీయడానికి 30 సెకండ్స్ అయిపోయింది, రెడ్ లైట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది మాల్స్ దగ్గర, ఇది ఒక మాల్ అనమాట. మేము ఉండే అపార్ట్మెంట్కి చాలా నియర్ బై ఉంటుంది. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, పర్సన్స్ వెళ్తుంటే ఎలాంటి కారు ఎంత స్పీడ్గా వచ్చినా ఆగి పర్సన్స్ వాక్ చేసిన తర్వాత మాత్రమే ఆ కార్స్ మూవ్ అవుతాయి. నేను మీకు
జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడైతే క్లిప్పు షేర్ చేస్తున్నాను. అక్కడ చూసారు కదా, పర్సన్స్ వచ్చినప్పుడు అదే మనకైతే కారుకి వాల్యూ ఇస్తారు, కానీ ఇక్కడ పర్సన్స్కి వాల్యూ ఇస్తారు. పర్సన్స్ వెళ్ళే వరకు ఎలాంటి కార్ అయినా సరే, ఎలాంటి పర్సన్ అయినా సరే వెయిట్ చేస్తారు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఇదిగో చూసారు కదా, ఒక్క పర్సన్ వెళ్తున్నా సరే ఆ కార్లు అలా మొత్తం ఎన్ని కార్లు ఉన్నా అలా వెయిట్ చేస్తాయి. నాకైతే ఈ సిస్టమ్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఇక ఈ కార్ అతను వచ్చారు కదా, ఇక్కడ ఎవ్వరు లేరు, నేను వీడియో తీస్తున్నాను, నేను వెళ్తానేమో అని వెయిట్ చేస్తున్నాడు అతను. నేను వెళ్ళను అని చెప్పిన తర్వాత మీరు వెళ్ళండి అని సై చేసిన తర్వాత ఆ కారు మూవ్ అయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బాగుంది కదా ఈ సిస్టమ్. నాకైతే అసలు నడిచి వెళ్తున్నప్పుడు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో, చక్కగా రూల్స్ పాటిస్తే సరిపోతుంది అనిపిస్తుంది. ప్లస్ మనం ఒకవేళ ఇన్ కేస్ సిగ్నల్ దగ్గర కూడా స్టార్ట్ అయిపోయి ఉంటే కనుక ఆ కార్లు వాళ్ళందరూ అలా ఆగుతారు. మనకైతే కార్కి రెస్పెక్ట్ ఇస్తారు, ఇక్కడైతే పీపుల్కి రెస్పెక్ట్ ఇస్తారు.